మన చాలా హీటెడ్గా అయింది కాబట్టి చల్లబడతాం ఉంటుంది. ఎప్పుడైనా సరే శక్తి ఎక్కడ ఉంటుంది? యువతలో ఉంటుంది, కొత్త యువతలో ఉంటుంది, మార్పు యువతలో ఉంటుంది. ఎవ్వరు ఏమి చేసినా అందరూ దాన్ని గుర్తించరు, దానికి ట్యాగ్స్ రావు, బ్రాండింగ్ రాదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేసినా, తన వ్యక్తి ఏం చేసినా దానికి ఒక బ్రాండింగ్ పడద్దు. ఏదైనా సరే మంచి చోటు ఏదట్లేదు అనుకోండి. నిన్న ప్రతి చోట నాకు ఎక్కడికి వెళ్ళినా, పేపర్లో వచ్చినా ఇంకోటి వచ్చినా, ఇప్పుడు పెద్దలు చెప్పినా, మీ అభిమానం భయం వేస్తుంది అంటారు. దేనికి భయం వేస్తుంది? వాళ్ళు ఏం చేశారు? ఏం చేయరు. వాళ్ళు బైక్లు వేసుకుని ఊరిని ఇట్లా తిప్పుతారు అంతే. నిజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ గోదావరి జిల్లాలో ఇలా చేస్తారని అంటారు. అంటే ఎవరు నన్ను ఎలా చూడాలనుకుంటే, నేను తెలంగాణకి వెళ్తాను, కరీంనగర్ పోతాను, మంథని, ఆదిలాబాద్, యువత ఎప్పుడైనా ఇలాగే ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, బైకులు తీస్తారు. ఖమ్మంకి వెళ్తాం, కొత్తగూడెంకి వెళ్తాం, బైకులు తీస్తారు. బళ్ళారి, చిక్బళ్ళాపూర్, ఎవరికి తెలీదు. వెళ్తే రోడ్ల మీద యువత గుండెలు కొట్టుకొని ఇట్లా అనుకుంటారు, మాతం అంటుందని. ఇవన్నీ నేను అనుకుంటాను, ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యక్తి మీద ఏంటి ఇష్టం అని అంటే, ఒక వ్యక్తి వాళ్ళ ఆశయాలని ప్రతిబింబిస్తున్నాడు. నువ్వు మాలాగా ఆలోచిస్తున్నావు. అలా ఆశయాలు ప్రతిబింబించిన వ్యక్తి ఏ రోజున తన అభిమానించే వాళ్ళని తప్పుదోవ పెట్టలేదు ఎప్పుడు. సినిమాల పరంగా కానీ రాజకీయ పరంగా ఎన్ని పిచ్చి మాటలు నెలల సంవత్సరాల తరబడి తిట్టినా వాళ్ళు అభిమానించే వ్యక్తి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళని తప్పుదోవ పట్టను, వెళ్ళి బదులు కొట్టేయండి ఎప్పుడు చెప్పాడు? మరి అలాంటిది వాళ్ళ ఉత్సాహం, బైకు నన్ను చెప్తారు. ఒక ప్రముఖ మాజీ, అంటే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఆయన అన్న మాటలు ఏంటంటే, మీ వాళ్ళు బైక్లో ఎక్కువ తీసేసి సైలెన్సర్లు తీసి ఎక్కువ చాలా ఇరిటేట్ చేస్తారంటే కరెక్ట్, సౌండ్ పొల్యూషనే. నాకు కూడా చెవులు బయలిపోతాయి ఒకసారి. కాకపోతే దాని వెనక ఏముందో చూద్దాం. ఎంత క్రైమ్ అది, ఎంత ద్రోహం అది, కంపేర్డ్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన వాళ్ళకంటే దుర్మార్గుల వీళ్ళు. 15 సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరికి ఈ రోజు దాకా ఒక చిన్నపాటి బ్రిడ్జ్ చేయలేని దానికంటే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కంటే. 1000 కోట్లు దోచేసిన జగన్ కంటే దుర్మార్గుల. సరే ఏదో అంటే దాంట్లో ఒక చిన్న గొడవ ఉందండి. లేదు దాంట్లో ఒక చిన్న గొడవ ఉంది. వాళ్ళు ఏమంటారంటే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసేస్తుంటే, 1,00,000 కోట్లు వాల్యూ చేసే, అంటే ఇప్పుడు భూమి విలువ ఎలా పెరుగుద్ది. ఒకప్పుడు 20 years బ్యాక్ భూమికి విలువ ఉంది, ఇప్పుడు అందుకని వాళ్ళు దాన్ని 1000 కోట్లను పెడతారు. అట్లీస్ట్ అయితే దోపిడీ అయితే జరిగింది, అంతవరకు ఒప్పుకుంటారు, అందరూ సంతోషం. ఏ రోజన్నా సరే ఒక కాల్ చేసి మనుషుల్ని ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకంటే దుర్మార్గులా వీళ్ళు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.